సో మన టార్గెట్ వచ్చేసి కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. 100 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోవాలి. మనదైతే 3 అయితే వెళ్ళిపోవాలి మన ఛానల్. సో మన ఫైనల్గా అయితే వచ్చేసినాం అనమాట. 100 సబ్స్క్రైబర్ అనుకుంటే మన సబ్స్క్రైబర్స్ మంచి మనసుతో నన్ను 101 సబ్స్క్రైబర్స్కి అయితే తీసుకెళ్ళారు. సో గాయ్స్, ఈ వీడియో అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా జర్నీ గురించి చెప్తాను. తమిళ కూడా వేస్తుంటారు జర్నీ అని. అసలు నా జర్నీ అంటే ఏంటి, అసలు ఎవరైనా 100K కన్నా పెట్టుకుంటారు, లేకపోతే 1 మిలియన్ కన్నా జర్నీ వీడియోస్ పెట్టుకుంటారు. నువ్వేంది 101 మిలియన్ అంటే 1 మిలియన్ వచ్చేసింది, 101 సబ్స్క్రైబర్స్కి ఎందుకు పెట్టుకుంటున్నావు అని కొంతమంది డౌట్ ఉంటాయి. ఆ డౌట్ కూడా ఇప్పుడు నేను క్లారిఫికేషన్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ అచీవ్మెంట్ అనేది పెద్ద గొప్ప అని చెప్పచ్చు నా పర్స్పెక్టివ్ పరంగా. ఎందుకంటే నేను చాలాసార్లు ఛానల్ ఇట్లా గ్రోత్ అయ్యే టైంలో మళ్ళీ గ్రోత్ అయ్యే టైంలో బ్రేక్స్ అయితే నేను ఇచ్చిన. సో ఇట్లా మనము ఇచ్చేసరికి నాకు అంత గ్రాఫ్ పెరిగిపోకుండా 50 మీరు చూసారు కదా అక్కడ, దాన్ని కమ్యూనిటీలో కూడా పెట్టి నాకు ఐ రీచ్ 50 సబ్స్క్రైబర్స్ అని. నాకు అదే కొంచెం ఏంటో హార్ట్ఫుల్ అయిపోయింది. లేకపోతే నేను నా హెల్ప్ చేయని ఎట్లుండేదంటే, నాకు ఒక 100K అతనే పెట్టేటోని అని ఉండేది. బట్ నాకు కొన్ని మళ్ళీ ప్రాబ్లమ్స్తో ఆగడం వల్ల మనకు కొంచెం 100 సబ్స్క్రైబర్స్ అయితే ఓకేలే మనం సాటిస్ఫాక్ట్ అవుతానని అయితే ఉన్నది. సో ఇప్పుడు నా జర్నీ గురించి అయితే మీకు చెప్తున్నా, చూడండి. సో నా యూట్యూబ్ జర్నీ వచ్చేసి 2016లో స్టార్ట్ అయింది. 2016లో నేనైతే యూట్యూబ్ క్రియేట్ చేసిన. ఆ 2016లో నాకు ఫస్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే స్విమ్మింగ్ పూల్ అని దాన్ని యాక్చువల్లీ టబ్లో నేను ఏం చేసానంటే స్విమ్ చేసిన అదొక వీడియో. అయితే నేను నా ఆలోచన ఎట్లున్నానంటే, నేను కొన్ని లైక్ ప్రాక్టికల్స్ పరంగా అంటే స్పోర్ట్స్ పరంగా ఒక అవగాహన ఇద్దామని అయితే నా పరంగా అయితే అట్లా వెళ్ళిపోయినా. తర్వాత ఒక వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ ఆపేసిన. నేనే కొంచెం సెల్ఫ్ రియలైజేషన్ అయ్యి నేనేమనుకున్నానంటే, కొంచెం స్టడీస్ మీద పెడితే టైం కూడా మంచిగా ఉంటుంది కదా, మంచిగా అయిపోతుంది కదా అని. అప్పుడు నేను ఉన్న క్లాస్ ఏంటంటే నాది సెకండ్ ఆర్ థర్డ్, అదే థర్డ్ క్లాస్. అప్పుడు ఉండేసరికి నాకు ఆ థాట్ వచ్చింది తోటి మళ్ళీ యూట్యూబ్ అనేది నేను కంప్లీట్గా స్టాప్ చేయడం అయితే జరిగింది. తర్వాత నాకు మళ్ళీ కరోనా టైం వచ్చేసింది. కోవిడ్-19 వచ్చేసి కోవిడ్-19లో కూడా నేను వీడియో స్టార్ట్ చేయాలి. కోవిడ్-19 అయిపోయాక 2020లో కూడా కోవిడ్ అనేది నడుస్తూనే ఉన్నారు. కరోనా నడిస్తే ఆ టైంలో మొత్తం మనం బయటికి ఎక్కడికి వెళ్ళలేము. మనం ఎక్కడికి వెళ్ళలేము. ఓన్లీ లాక్డౌన్ ఉండేది. లాక్డౌన్లో ఏం చేసినంటే అప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్, ఎగ్జామ్ డైరెక్ట్ వాళ్ళు పాస్ చేస్తారు, ఓకే, స్కూల్ ప్రమోట్ చేస్తాను కాబట్టి ఎగ్జామ్ ఓకే. మనం ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలి. ఇంట్లోండి మనం ఒబేసిటీ అవడం అయితే నాకు ఇష్టం లేదనమాట. అందుకే నాకు ఇప్పటికీ కొంచెం చూసుకుంటే నేను అంత మరీ వెయిట్ అయితే ఉంటాను. నేను ఒక దగ్గర అయితే ఉంటాను అనమాట. నాకు ఎక్కువ ఒబేస్గా ఉండడం అయితే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ విషయం అయితే నాకు నచ్చదు. ఎక్కువ ఒబేస్గా ఉంటే నాకు కోపం వస్తుంది. నాకు కోపం వస్తుంది. అదే ఎందుకు మనం ఇంత ఉన్నాం, మనం కొంచెం ఉండాలి కదా అని నాకు అంత కోపం వస్తుంది. కొంచెం ఒక బ్యాలెన్స్డ్గా ఉండాలి కదా అని. అండ్ నేను కరాటేకి కూడా వెళ్ళేటోని. నీకు చెప్పడం మర్చిపోయినా, నాకు కరాటేలో కూడా మంచి అవార్డ్స్ కూడా ఉన్నాయి. అవి మీకు ఫర్దర్ అంటే నెక్స్ట్ వీడియోస్లలో మీకు కనబడతాయి కదా నా అవార్డ్స్. కనుక మీకు చెప్పాలనుకుంటే కనబడతాయి. సో ఇట్లా తర్వాత కరోనా టైం వచ్చేసింది. కరోనా టైంలో అక్కడ ఒకటే చోట కూర్చొని కొంచెం ఒబేస్గా స్టార్ట్ చేసిన. అట్లా ఒబేస్గా ఏదో ఒక యాక్టివిటీ చేసి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవచ్చు కదా, దాంతో మనకి యూట్యూబ్లో కూడా పెట్టచ్చు కదా అని ఒక థాట్ అయితే వచ్చింది. ఆ థాట్ తోటి నేనేం చేసిందంటే 2022లో డ్యాన్స్ వీడియో పెట్టిన. అది నా ఒకటి ఏమనుకోవచ్చు, ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే గ్రేట్ అచీవ్మెంట్ అంటే నా పరంగా, అంటే మై పర్స్పెక్టివ్ పరంగా అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను 2022లో సెకండ్ వీడియో అంటే మైకేల్ జాక్సన్ సెకండ్ వీడియో సెకండ్ వీడియో మైకేల్ జాక్సన్. అప్పుడే నాకు మంచి రీచ్ వచ్చింది. ఓకే అయింది. ఇట్లనే మనం కొంచెం డ్యాన్స్ చేసి ఒబేస్ తగ్గి మనము ఇట్లా వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇట్లా స్టార్ట్ చేసిన అయిపోయింది. మళ్ళీ అప్పటికి ఏమైందంటే లాక్డౌన్ మేబీ మెల్లమెల్ల క్లోజ్ అవ్వడం వచ్చేసింది. అప్పుడు స్కూల్స్కి వెళ్ళేటోంది బాగా. స్కూల్కి నేను ఎప్పుడైనా రెగ్యులర్గా ఉండేటోని స్కూల్కి. అయితే రెగ్యులర్గా ఉండేసరికి నాకు టైము మేనేజ్ అప్పుడు కొంచెం నాది క్లాస్ తక్కువ, అదే ఏజ్ కొంచెం తక్కువనే కాబట్టి నాకు టైం మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా తెలియకపోతుండే. నా స్కూల్ ఎండింగ్ నా స్కూల్ అయిపోతుంది. నాకు ఎప్పుడైతే అయిపోతుందో టైము నాకు ఆ టైం తెలుసు, 6కి అట్లా అయిపోయేది.
బట్ నేను టైం మేనేజ్మెంట్ ఇంటికి వచ్చినాక హోంవర్క్కి వీడియోస్కి నాకు టైం మేనేజ్మెంట్ అప్పుడు తెలియకపో, ఎందుకంటే నా ఏజ్ చిన్నదే కదా అప్పుడు. సో అట్లా తెలియపో అనమాట. తెలియకుంటే ఇక వీడియోస్ కూడా ఆపేసిన. 2022 ఎండింగ్లో వీడియోస్ ఆపేసిన తర్వాత మధ్య నాకు 1 year గ్యాప్లో ఏమైందంటే మళ్ళీ పెట్టబుద్ధి అయిందంటే ఆ 1 year గ్యాప్లో ఒక ½ year మళ్ళీ పెట్టబుద్ధి అయింది. పెట్టబుద్ధి అయితే ఈ శ్రీవత్సవ్ రాక్ అనే మెయిల్ అకౌంట్ అనేది నా మొబైల్ నుంచి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఉన్నట్టు నాకు CPU సెటప్ అప్పుడు ఏది లేకుంటే ఒక మొబైల్ తప్పితే ఆ మొబైల్లోనే అన్నీ చేసేటోని. వీడియో ఎడిటింగ్ అయినా కానీ తమ్నేల్ అప్పుడు లేకపోతే తమ్నేల్ క్రియేట్ చేసేపోదు, కానీ ఎడిటింగ్ అయినా కానీ వీడియో అప్లోడ్ చేసేయాలన్నా కానీ యూట్యూబ్ స్టూడియో అలానే డౌన్లోడ్ చేసేటోని, యూట్యూబ్ అలానే యూజ్ చేసేటోని, అన్నీ మొత్తం ఆ మొబైల్లోనే జరిగిపోయేటి అనమాట. ఆ మొబైల్లో అన్నీ అన్నీ జరిగిపోయేటి. సో అన్ని వీడియోస్ పోస్ట్ చేసాడు. ఆ మొబైల్ నుంచి నా మెయిల్ అకౌంట్ అయితే పోయిందనమాట. ఆ ఫస్ట్ నాకు బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే అదే అయింది. నాకు అప్పుడు ఏడవాళ్ళు నవ్వాళ్ళు ఏం అర్థం కాని పరిస్థితులు ఉన్నా కొంచెం అది నాకు డార్క్ ఫేస్ అయితే ఇచ్చిందనే సిచ్యువేషన్ అయితే వచ్చింది. డార్క్ ఫేస్ అయిపోయింది నా బాధ. సో మళ్ళీ ఆ మెయిల్ అకౌంట్ ½ year పోయిందని తెలిసేసరికి కొన్ని రోజులు డిప్రెషన్లో ఉండే, కొన్ని రోజులు ఎట్లనో సంథింగ్ ఐ ఫీల్ నర్వస్, కొంచెం స్ట్రెస్ ఉండే. నాకు ఆ 20 subscribers నాకు ఆ ఛానల్ స్టార్ట్ చేసినామే ఫస్ట్, అది ఎందుకు అయిందని కొంచెం ఉండే అనమాట. తర్వాత మెల్లమెల్లగా ఇక కంటెంట్ తగ్గడం స్టార్ట్ అయింది. అంటే నాకు యూట్యూబ్ కంటెంట్ ఉంది బ్రెయిన్లో, బట్ ఎట్లా పర్ఫామ్ చేయాలి, నాకు ఇప్పుడు ఛానల్ లేదు కదా అని అవుతుండే. సో ఆ దగ్గరికి అక్కడి నుంచి వచ్చిన థాట్ శ్రీవత్సవ్ రాక్, ఆ ఆలోచన నుంచి వచ్చింది శ్రీ రాక్ స్టైల్స్ అనే యూట్యూబ్ ఛానల్ అనమాట. అది నా సెకండ్ యూట్యూబ్ ఛానల్. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నా సెకండ్ యూట్యూబ్ ఛానల్ అనమాట అది. ఆ యూట్యూబ్ ఛానల్లో నేను ఎక్కువ డాన్స్ ఒక సైకిల్ రైడింగ్ వీడియో పెట్టా. అంటే ఐ నెవర్ గివ్ అప్. నా బ్రెయిన్లో ఎప్పుడు నేను మెంటల్గా ఫిక్స్ అయ్యేది ఐ నెవర్ గివ్ అప్. అంతే, నాకు నేను గివ్ అప్ ఇవ్వద్దు, ఈ ఛానల్ వెళ్తే ఆ 20 subscriberలన్నా నన్ను ఇంకో ఛానల్ గుర్తుపట్టగా అనుకున్నా. గుడ్, నాకు ఆ ఛానల్ 20కి +10 subscribers అయితే వచ్చేసినాం. మొత్తం 30 subscribers తోటి అప్పుడు ఆ ఛానల్ రన్ అయింది. దానిలోనే నాకు ఇంకో సర్ప్రైజ్, నాకు గుడ్ న్యూస్ ఏంటంటే నా మెయిల్ అకౌంట్ నాకు రికవరీ చేసుకుని చాలా టైం తీసుకొని నా మెయిల్ అకౌంట్ మళ్ళీ నేను రికవర్ చేసుకున్నా, అయిపోయింది. మళ్ళీ 2023 స్టార్టింగ్లో నుంచి వెళ్ళి కొన్ని వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన, అయిపోయింది. మళ్ళీ 2023 ఎండింగ్లో మళ్ళీ ఆపిన. దానికి కూడా రీజన్ చెప్తాను. దానికి మళ్ళీ నాకు వచ్చేసి రీజన్ ఏంటంటే అందరు నువ్వు డిమోటివేట్ చేసిళ్ళు. అంటే డిమోటివేట్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు నీతోటి అంటే పాజిటివ్ పరంగానే చెప్పిళ్ళు. అంటే మనం చదువుకోవాలి, ఇప్పుడు ఇదంతా మనకు చేయలేం కదా అంటే అట్లీస్ట్ నేను ఏమనుకున్నానంటే ఒక 100 subscribers అయితే చాలు అని. నేను ఓకే నా స్టడీలో కూడా ఓకేలే, నేను అంత పూర్ కాదు, ఓకే నేను చేద్దామని అందరూ అనేసరికి నేను కూడా ఆపేసిన. నా మంచి కోసమే చెప్తుంది కదా, ఎందుకని నేను మళ్ళీ యూట్యూబ్కి బ్రేక్ ఇచ్చేసిన. మళ్ళీ 2024 అనుకుంటా నాకు తెలిసి గోకర్ణ వీడియో స్టార్ట్ అయింది. గోకర్ణ అప్ టు 3 days ఉండేది స్టార్ట్ అయింది. దాని నుంచే నాకు ఆలోచన కూడా పుట్టుకొచ్చింది. ఏంటంటే నాకు టెక్ సిరీస్, ఈ కంప్యూటర్ అంటే నాకు చిన్నప్పుడు మా డాడీ యూజ్ చేసేది అయితే ఈ కంప్యూటర్ అనమాట. ఈ కంప్యూటరు మా డాడీ యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను దాన్ని అప్డేట్ చేసుకున్నా, ఒక ర్యామ్ దాన్ని విండోస్ మార్చుకుని అప్డేట్ చేసుకున్నాను అనమాట. ఆ టైం మా డాడీ యూజ్ చేసిన ఐడియా నాకు కొంచెం ఉన్నది. దాంతో నేను ఈ కంప్యూటర్స్ అనేటివి యూజ్ చేసిన. అంటే నేను టెక్ నేర్చుకున్నా. అక్కడి నుంచి నేను ఎట్లా ఎడిటింగ్ చేయాలి, ఎట్లా చేయాలి, ఛానల్ని ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, అట్లా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్తా. అంటే నాకు ఎడిటింగ్ వచ్చేసింది అప్పుడే. తర్వాత కంప్యూటర్ నాకు ప్రీవియస్గానే తెలుసు, నాకు ఐడియా ఉంది, ఫుల్ కొంచెం నాలెడ్జ్ ఉంది కంప్యూటర్ మీద నాది. బట్ ఈసారి ఏం చేసిందంటే కొత్త మళ్ళీ నా విండోస్లలో కొంచెం రీసెర్చ్ చేసడం స్టార్ట్ చేసిన. ఇట్లా గివెన్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ మీ. నాకు నేనే సపోర్ట్ చేసుకున్నాను అనమాట. సో తర్వాత అప్పుడు నా ఇంకో లక్ ఏంటంటే, మళ్ళీ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ఏఐ వచ్చింది. ఏఐ తోటి మొత్తం నా ఛానల్ చేంజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏఐ వీడియోస్ వెళ్తాను టెక్ చాలా బాగా నడుస్తుంది నాకు. అందుకే ఏఐ ఒకటి రావడంతో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. సో ఇది అనమాట గైస్ నా యూట్యూబ్ జర్నీ. ఆల్రెడీ వీడియో లెంత్ అయిపోయింది, 9 minutes అవుతుంది వీడియో. చెప్పి ఎన్ని పాత్రలు వచ్చాయో నాకు తెలియదు. సో ఇట్స్ అ హ్యాపీ టైమ్ టు సెలబ్రేట్ నౌ. సో గైస్ నేను చిన్నగా ఒక కేక్ అయితే తెచ్చిన అనమాట నా మట్టికి. ఎందుకంటే ఇది నా దగ్గర నుంచి వెళ్ళి
నా చిన్న అచీవ్మెంట్లో ఒక చిన్న సెలబ్రేషన్ అనమాట ఇది. సో నేనైతే ఇప్పుడు కేక్ అయితే తీస్తున్నా. సో హ్యాపీ టు సే అవర్ ఛానల్ గెట్ టు 101 సబ్స్క్రైబర్స్. సో మనం అట్లానే మనం 200 సబ్స్క్రైబర్స్ కూడా అట్లా మనం కంటిన్యూ గ్రోత్ కావాలని నేనైతే అనుకుంటున్నాను. సో లెట్స్ బీ సెలబ్రేటెడ్. ఫస్ట్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ. సో నెక్స్ట్ నా పీస్ అనమాట. సో థ్యాంక్ యూ నన్ను ఇంతవరకు మోటివేట్ చేసి సపోర్ట్ చేసినందుకు. బై ఫ్యూచర్లో కూడా నాకు ఇలానే సపోర్ట్ చేయాలని. అండ్ బయలుదే మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, నెక్స్ట్ మోర్ ఒక కమ్యూనిటీ బాగా ఒక ఫోటో పెట్టారు కదా, దానిలో నెక్స్ట్ మోర్ అని ఉంటుంది కదా, ఇక్కడ మీకు స్క్రీన్ వేస్తుంది చూడండి. టెక్ న్యూస్ ఇంకోటి టెక్ సంబంధించింది అయితే పెట్టా, టెక్ సిరీస్. ఆ రెండు బై ఫ్యూచర్లో మీకు వస్తాయి, మీరు తప్పకుండా చూడండి. అవి మీకు నచ్చచ్చు. సో తప్పకుండా నా కంటెంట్ అయితే చూసి లైక్ కొట్టి షేర్ చేసుకోండి. సో ఈ వీడియో ఇంత లాంగ్ అయిపోతుంది. సో టాటా, బాయ్ బాయ్.